హిందూ ధర్మంలో పురాణ గ్రంథాల ప్రకారం ఈ లోకంలో 7 అమరజీవులుగా ఉన్నారని చెబుతూ ఉంటారు. ఈ రోజు మనం చెప్పుకోబోయే ఈ 7 చిరంజీవులు సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం నాటివారు. మరణాన్ని కూడా ఓడించిన ఈ సప్త చిరంజీవులు శాపం వల్లో లేదా వరం వల్లో చిరంజీవులుగా ఉన్నారు. వీరి అసలు కథల గురించి తెలుసుకుందాం. జీవన మరణ చక్రాన్ని ఓడించి ఇప్పటికీ బ్రతుకున్న ఈ 7 ఎందుకోసం బ్రతికి ఉన్నారు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? అసలు ఈ 7 ఎక్కడున్నారు? ఏ రూపంలో ఉన్నారు? మన ముందుకు వస్తే ఏమవుతుంది? సత్యయుగం నుంచి కలియుగం వరకు జీవించి ఉండే ఈ 7 కథల గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగానే కలియుగంతో సృష్టి అంతరించిపోతుందా? కల్కి నిజంగానే మళ్లీ పుడతాడా? అసలు కల్కి ఎవరు? ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు అస్సలు మిస్ కాకండి. హనుమంతుడు రామాయణ కావ్యంలో అసలైన హీరో రాముడు, కానీ అందరికీ ఇష్టమైన క్యారెక్టర్ హనుమంతుడిదే. శివుడి 11వ అవతారమే హనుమంతుడిగా చెప్తారు. మన సంస్కృత శ్లోకాల్లో సప్త చిరంజీవులలో హనుమంతుడి పేరు కూడా ఉంటుంది. శ్రీరాముడు తన అవతారాన్ని చాలించి వెళ్లిపోయినా ఇప్పటికీ హనుమంతుడు ఎందుకు ఉన్నాడు? బ్రహ్మాండం అంతమయ్యే వరకు జీవించడానికి గల అవసరమేంటి? అసలు ఎలా చిరంజీవి అయ్యాడో తెలుసుకుందాం. రామాయణంలోనే ఈ ప్రశ్నకు సమాధానాలు ఉన్నాయి. రావణుడు సీతను లంకకు తీసుకెళ్లిన తరువాత సీతాదేవి కొన్ని నెలల పాటు శోకంలో ఉంటుంది. ఆ శోకాన్ని హనుమంతుడు తనతో తీసుకువచ్చిన రాముని సందేశం ద్వారా తొలగిస్తాడు. అందువల్ల బ్రహ్మాండం అంతమయ్యే వరకు కూడా చిరంజీవిగా ఉంటావని సీతాదేవి హనుమంతుణ్ణి దీవిస్తుంది. మరొక ఇతిహాసం కూడా ఉంది. హనుమంతుడు తన చిన్నప్పుడు ఆకాశంలో వెలుగుతున్న సూర్యుణ్ణి తినే ఫలం అనుకుని ఎగురుకుంటూ వెళ్లి సూర్యుణ్ణి మింగడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుడిపైన దాడి చేసి గాయపరిచారు. స్పృహ కోల్పోయిన హనుమంతుణ్ణి చూసిన పవనదేవుడు కోపంతో మొత్తం భూమండలాన్ని స్తంభింపజేస్తాడు. గాలి లేక భూమిపై మనుషులు, జంతువులు అల్లాడిపోతారు. అప్పుడు బ్రహ్మ మరియు దేవతలందరూ ప్రత్యక్షమై హనుమంతుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తారు. ఈ బ్రహ్మాండం అంతరించే వరకు చిరంజీవిగా ఉంటావని దీవిస్తారు. రామాయణంలోనే కాదు, మహాభారతంలో కూడా హనుమంతుడి పాత్ర ఉంటుంది. మహాభారత యుద్ధ సమయంలో భీముడికి హనుమంతుడు దర్శనమిచ్చి మార్గనిర్దేశనం చేస్తాడు. కలియుగంలో తులసీదాసుకు రామాయణ పూర్తి కథను హనుమంతుడే స్వయంగా వివరించినట్లు చెప్తారు. రామచరితమానస్ కావ్య రచన హనుమంతుడి వల్లే జరిగిందంట. అలాగే హనుమాన్ చాలీసా కూడా రచించగలిగాడు. శ్రీరాముడు అవతారం చాలించిన గాని హనుమాన్ నిరీక్షణంతా విష్ణుమూర్తి ఆఖరి అవతారమైన కల్కి కోసమే అని మన పురాణాలు చెబుతున్నాయి. కల్కి అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి కలిని అంతం చేసే సమయంలో తోడుగా ఉండడానికి వేచి చూస్తూ ఉన్నాడు. పరశురాముడు మహావిష్ణువు యొక్క 6వ అవతారం. రేణుకా జమదగ్నిల కుమారుడు పరశురాముడు. పరశురాముడికి స్వయంగా శివుడే కలరాయి పట్టు అనే విద్య నేర్పించాడట. అప్పుడే ఒక గొడ్డలని బహుమతిగా ఇస్తాడు. అదే పాశురం. పరశురాముడి తండ్రిని కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియుడు తలనరికి చంపేస్తాడు. దాంతో ఆగ్రహించిన పరశురాముడు కోట్ల మంది క్షత్రియుల్ని చంపుతాడు. భీష్ముడికి, ద్రోణాచార్యుడికి, కర్ణుడికి పరశురాముడే గురువు. కల్కి పురాణం ప్రకారం కలియుగంలో అంతరించే కల్కి అవతారానికి కూడా గురువుగా పరశురాముడే ఉంటాడని, అతడే అన్ని విద్యల్ని కల్కికి నేర్పిస్తాడని చెప్పబడింది. విష్ణుమూర్తి ఆఖరి అవతారమైన కల్కి కోసం వేచి చూస్తూ పరశురాముడు మహేంద్ర పర్వతం పైన తపస్సు చేస్తూ ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. అశ్వత్థామ మహాభారతంలోని ఒక ముఖ్యమైన పాత్ర. ఇతను చాలా బలవంతుడు. పాండవులు, కౌరవులకి గురువైన ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ. పురాణాల ప్రకారం అశ్వత్థామ ఒక గొప్ప యోధుడు. 64 కళల్లో ప్రావీణ్యుడు. మహాభారత కావ్యం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ కౌరవుల తరపున పాండవులతో యుద్ధం చేస్తాడు. పాండవులను హతమార్చడానికి పథకాలు రూపొందిస్తాడు. కానీ అప్పటికే శ్రీకృష్ణుడు పాండవులను గంగానదీ తీరానికి తరలిస్తాడు. అది తెలిసి అశ్వత్థామ గుడారంలో నిద్రపోతున్న ఉప పాండవుల్ని అత్యంత కిరాతకంగా చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు అశ్వత్థామను చంపడానికి వెంబడిస్తాడు. అప్పుడు అశ్వత్థామ అర్జునుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. శ్రీకృష్ణుడి సలహా మేరకు అర్జునుడు కూడా అశ్వత్థామపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. ఈ 2 బ్రహ్మాస్త్రాలు ఢీకొంటే
బ్రహ్మాండమంతా నాశనమైపోతుందని వ్యాస మహర్షి అడ్డుకుంటారు. అడ్డుకుని ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇద్దరిని వెనక్కి తీసుకోమని చెప్తాడు. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామకు బ్రహ్మాస్త్రం వెనక్కి తీసుకోవడం తెలియదు. అస్త్రాన్ని అర్జునుడి కోడలు అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భం మీదకు మరలిస్తాడు. ఆమె కడుపులో శిశువు బ్రహ్మాస్త్రం వల్ల గర్భంలోనే మరణిస్తాడు. కృష్ణుడు తన యోగమాయతో మృత శిశువును తిరిగి బ్రతికిస్తాడు. ఆ శిశువే పాండవుల మనవడు పరీక్షిత్తుడు. కృష్ణుడు కోపోద్రిక్తుడై అశ్వత్థామను కలియుగాంతం వరకు కుష్ఠిరోగిగా రక్తం కారుతున్న గాయాలతో అడవులు పట్టి తిరుగుతూ అత్యంత హీనంగా బతకమని శపిస్తాడు. శ్రీకృష్ణుని శాపం వల్ల అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఒకరిగా ఉన్నారు. పృథ్వీరాజ్ రాసో రాసినట్టుగా 1192లో పృథ్వీరాజ్ చౌహాన్, మహమ్మద్ గోరీల మధ్య యుద్ధ సమయంలో పృథ్వీరాజ్ అడవిలో గాయాలతో ఉన్న ఒక వృద్ధుణ్ణి కలిశాడట. ఆయుర్వేద వైద్యం తెలిసిన పృథ్వీరాజ్ అతని నుదుడిపై ఉన్న గాయానికి వారం రోజుల పాటు వైద్యం చేశారట. అయినా కూడా గాయం మానకపోవడంతో అతన్ని నీవు అశ్వత్థామవేనా అని అడిగితే వృద్ధుడు అవునని అక్కడి నుండి మాయమైపోయాడని చెప్తారు. విభీషణుడు లంకాధిపతి రావణాసురుడి తమ్ముడు. రావణాసురుడు సీతను అపహరించి లంకలో బంధిస్తాడు. విభీషణుడు పరస్త్రీని అపహరించడం ధర్మం కాదని తన అన్న రావణాసురుడికి చెప్తాడు. ఎదురు చెప్పినందుకు విభీషణుణ్ణి ఆగ్రహంతో రావణాసురుడు అవమానిస్తాడు. యుద్ధ సమయంలో రాముడి వద్దకు వచ్చిన విభీషణుడు రావణాసురుడి శక్తి గురించి, రహస్యాల గురించి చెప్పి రాముడి విజయంలో కీలక పాత్ర పోషిస్తాడు. రావణాసురుడిని సంహరించిన తరువాత రాముడు విభీషణుణ్ణి లంకకు రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. కొన్ని సంవత్సరాల తరువాత రాముడు తన అవతారాన్ని చాలించిపోయే ముందు విభీషణుడు నేను కూడా నా శరీరాన్ని వదిలేస్తానంటాడు. అప్పుడు రాముడు నేను మళ్లీ కలియుగంలో కల్కిగా అవతరిస్తానని, అప్పుడు కూడా అధర్మంపై ధర్మం చేసే యుద్ధంలో నువ్వు నా వెంట సహాయకుడిగా ఉండాలని రాముడు విభీషణునికి చెప్తాడు. అప్పటి వరకు ప్రజల్ని ధర్మ మార్గంలో పరిపాలించమని చెప్పి చిరంజీవిగా ఆశీర్వదిస్తాడు. వేదవ్యాసుడు ఈ పేరు భారత సాహిత్యంలో చాలా ప్రసిద్ధి చెందింది. పరాశర సత్యవతిల పుత్రుడు వేదవ్యాసుడు. వేదాల్ని విభజించి రచించినవాడు కాబట్టి వేదవ్యాసుడని పేరు వచ్చింది. కాని ఈయన అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. వ్యాసుడు మహాభారతాన్ని కళ్లకు కట్టినట్లుగా రచించాడు. అలాగే మహాభారతంలో వ్యాసుడికి పాత్ర కూడా ఉంది. అంబికకు ధృతరాష్ట్రుడిని, అంబాలికకు పాండురాజుని, పరిశ్రమకు విదురుడిని కుమారులుగా ప్రసాదించాడు. గాంధారికి గర్భస్రావం కాకుండా చికిత్స కూడా చేశాడు. విష్ణు అంశతో పుట్టిన వేదవ్యాసులు అతనికున్న అపారమైన తెలివి వల్ల సప్త చిరంజీవుల్లో ఒకరిగా ఉన్నాడు. వేదవ్యాసుడు కలియుగంలోని కల్కికి వేదాల్ని, వాటి జ్ఞానాన్ని ప్రసాదించడానికి చిరంజీవిగా ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి. బలిచక్రవర్తి అసురులకు రాజు, రాక్షసులకు రాజు. అయినా కాని చాలా మంచివాడు. దయా దాన గుణంతో ప్రజలందరినీ ఎలాంటి భేదం లేకుండా పరిపాలించాడు. చాలా యుద్ధాలు చేసి స్వర్గలోకాన్ని, భూలోకాన్ని జయించి దేవతలకు, మానవులకు కూడా రాజుగా ఉన్నాడు. అప్పుడు దేవతలు మహావిష్ణువు దగ్గరకు వెళ్లి తమను రాక్షసుల నుంచి కాపాడమని వేడుకుంటారు. బలిచక్రవర్తి విష్ణుమూర్తికి పరమ భక్తుడు. విష్ణువుకి బలిచక్రవర్తిని చంపడం ఇష్టం లేదు. అందుకే వామన అనే బ్రాహ్మణ అవతారం ఎత్తుతాడు. బలిచక్రవర్తి అశ్వమేధయాగం చేశాక అందరికీ బహుమతులిస్తూ ఉంటాడు. ఆ సమయంలో వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగుల భూమి కావాలని కోరతాడు. 3 అడుగులే కదా తీసుకోమని అంటాడు. వామన రూపంలో ఉన్న విష్ణువు త్రివిక్రమ రూపంలోకి మారి 1 అడుగు స్వర్గం పైన, మరొక అడుగు భూమిపైన పెట్టి 3వ అడుగును ఎక్కడ ఉంచను అని అడిగినప్పుడు వామనుడే విష్ణుమూర్తి అని తెలిసిన బలిచక్రవర్తి తన తల మీద మరో అడుగును పెట్టమని చెప్తాడు. అలా వామనుడు బలిచక్రవర్తి తలపైన కాలు పెట్టగానే బలిచక్రవర్తి పాతాళానికి వెళ్లిపోతాడు. బలిచక్రవర్తి దానగుణానికి మెచ్చిన వామనుడు ఈ బ్రహ్మాండం అంతరించే వరకు చిరంజీవిగా ఉండమని ఆశీర్వదిస్తాడు. అలా బలిచక్రవర్తి ఈ 7 చిరంజీవులలో ఒకరిగా ఉండిపోతాడు. గురు కృపాచార్యుడు కౌరవులకు, పాండవులకు ఆది గురువు. కృప అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. భారతీయ ప్రాచీన కథల్లో కృపాచార్యుడు ఒక శక్తివంతుడుగా కనబడతాడు.
ఈ కృపాచార్యుడు చిరంజీవిగా మారడానికి కారణం శరత్వన జనపదులకు పుట్టిన కృపాచార్యుడిని శాంతను అనే రాజు దత్తత తీసుకుంటాడు. కృపాచార్యుడి కవల సోదరి కృపి. ఆమె ద్రోణాచార్యుడిని వివాహం చేసుకుంటుంది. మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున కృపాచార్యుడు పోరాడతాడు. ఇతను చాలా పెద్ద యోధుడు. ఒకేసారి 60,000 మంది సైన్యంతో పోరాడతాడు. మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున యుద్ధం చేసి మిగిలిన ముగ్గురిలో ఈ కృపాచార్యుడు కూడా ఒకరు. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సత్యం, ధర్మం, నీతిని వదిలిపెట్టలేదు. అందుకే అతన్ని మెచ్చి కృష్ణుడు కృపాచార్యుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదించాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.